నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ cos 20, cos 40, cos 80. సో ఇక్కడ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేసి ఫైనల్ వాల్యూ ఏంటి అని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి ఇక్కడ, cos 20 degrees ఇంటూ cos 40 degrees cos 80 degrees. సో మనము ఈ ఎక్స్ప్రెషన్కి యూజ్ చేసే కాన్సెప్ట్ ఫార్ములా ఏంటిదంటే cos of 60 minus x degrees cos x degrees cos of 60 plus x degrees is equals to 1/4 cos of 3x. సో మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాస్లో ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినారు అన్నప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే ఇది. సో మనం ఏంటి ఫస్ట్ x ఈక్వల్స్ టు పుట్ x ఈక్వల్స్ టు 20 degrees. సో ఎక్స్ ప్లేస్లో మనం 20 degrees తీసుకొని సాల్వ్ చేద్దాం. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వస్తుందా లేదా చూద్దాం ఫస్ట్. సో x ఈక్వల్స్ టు 20 తీసుకుంటే ఏమవుతుంది, cos 60 minus 20 ఏమవుతుంది, cos 40 degrees ఇంటూ cos x degrees అంటే x అంటే 20 degrees ఇక్కడ, అప్పుడు ఏమవుతుంది cos 20 degrees. నెక్స్ట్ cos of 60 plus x degrees, x degrees ఏమవుతుంది 20, 60 plus 20 అంటే cos 80. సో మనకు ఇచ్చిన ఫార్ములాలో x ఈక్వల్స్ టు 20 degrees మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, cos 40 cos 20 cos 80. మనకు కనుక్కోమన్నది కూడా ఏంటి, cos 20 cos 40 cos 80. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫార్ములాని సాటిస్ఫై చేసింది. సో దెన్ ఏమవుతుంది మనకు ఆన్సర్ అప్పుడు 1/4 cos of 3 ఇంటూ ఎక్స్. మనం ఇక్కడ ఎక్స్ని ఏం కన్సిడర్ చేసాం, 20 degrees. సో 3 ఇంటూ 20 degrees 1/4 ఇంటూ cos 3 ఇంటూ 20 degrees ఏమవుతుంది మనకి 60 degrees cos 60 degrees. సో ట్రిగ్నోమెట్రీలో మనకి cos 60 ఎంత అని అంటే 1/4 ఇంటూ 1/2. సో దీని ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, 1/4 ఇంటూ 1/2 మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 1/8. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అంటే 1/8. అండ్ ఆల్సో యూజ్ చేసే ఫార్ములా ఇది. ఆప్షన్ 2 is the right. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. In an examination, 55 students passed in English, 35 students passed in mathematics, and 20 students passed in both subjects. If 1200 students were failed, find how many students appeared in the examination. సో ఇక్కడ ఏంటి, ఒక డేటా ఇచ్చినారు. ఏంటి అంటే 55% ఇంగ్లీష్లో పాస్ అయ్యారు అండ్ 35% మ్యాథ్స్లో పాస్ అయ్యారు. అండ్ బోత్ సబ్జెక్ట్లో పాస్ అయిన పర్సంటేజ్ ఎంత అంటే 20 అన్నారు. అండ్ ఏంటి, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ నెంబర్ ఇచ్చినారు, ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు అని చెప్పేసి దాని నెంబర్ ఇచ్చినారు. కనుక్కోమనేది ఏంటి, ఎగ్జామ్కి ఎంతమంది అపియర్ అయినారు అంటే ఏంది, ఎగ్జామ్కి అందరు అటెండ్ అవుతారు, హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్కి ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయినారు అని చెప్పేసి కనుక్కోమన్నారు. సో మనకి పాస్ అయిన స్టూడెంట్ పర్సంటేజ్ నుంచి ఫెయిల్ అయిన స్టూడెంట్ పర్సంటేజ్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పర్సంటేజ్ కనుక్కొని ఫైనల్గా టోటల్ ఎంతమంది ఎగ్జామ్కి అపియర్ అయినారు అని చెప్పేసి కనుక్కోవచ్చు. సో ఇచ్చిన డేటా ప్రకారం ఏంటి, 55% స్టూడెంట్స్ ఇంగ్లీష్ పాస్ అయ్యారు. నెక్స్ట్ 35% స్టూడెంట్స్ మ్యాథ్స్ పాస్ అయ్యారు. నెక్స్ట్ బోత్ 20 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ ది సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సో ఇచ్చిన డేటా ఇది. సో దీని నుంచి స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ కనుక్కున్నాము అంటే స్టూడెంట్స్ ఫెయిల్డ్ పర్సంటేజ్ వస్తుంది. సో స్టూడెంట్స్ ఫెయిల్డ్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎంతమంది ఫెయిల్ అయినారని నెంబర్ ఇచ్చినారు, దాని నుంచి స్టూడెంట్స్ ఫెయిల్ అయిన నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఫైనల్గా ఎంతమంది అపియర్ అయినారు ఎగ్జామ్కి అంటే 100% వాల్యూ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటి, స్టూడెంట్స్ పాస్డ్ పర్సంటేజ్ ఈక్వల్స్ ఏమవుతుంది, స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ ఎంత, ఇంగ్లీష్ 55, నెక్స్ట్ మ్యాథ్స్ 35, నెక్స్ట్ బోత్ అంటే ఏంటి, ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ పాస్ అయిన పర్సంటేజ్ కూడా ఉంది. మరి యాడ్ చేస్తామో సబ్ట్రాక్ట్ చేస్తామో అంటే ఇక్కడ ఇంగ్లీష్లో 55 మ్యాథ్స్లో 35 ఉన్న వాళ్ళే కదా బోత్లో ఉంటారు. బోత్ సబ్జెక్ట్స్ పాస్ అయి ఉండొచ్చు కదా ఇందులో ఉన్న వాళ్ళే. సో ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇందులో మ్యాథ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో అగైన్ వీళ్ళని మనం యాడ్ చేస్తామో సబ్ట్రాక్ట్ చేస్తామో అంటే తీసేస్తాం, టోటల్ దాని నుంచి మైనస్ చేస్తాం. యూనియన్ అంటే ఏంటి, మైనస్ చేసేస్తాము. సో 55 + 35 ఎంత మనకి
90 మైనస్ 20 అంటే 70%. సో స్టూడెంట్స్ పాస్డ్ ఎంత పర్సెంటేజ్ అంటే 70%. సో దీని నుంచి స్టూడెంట్ ఫెయిల్డ్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. సో స్టూడెంట్స్ ఫెయిల్డ్ పర్సెంటేజ్ తీసుకొస్తే ఏమవుతుంది, 100 మైనస్ స్టూడెంట్స్ పాస్డ్ అంటే 70%, ఏమవుతుంది 30%. సో దీని నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఫెయిల్ అయినారు అని అంటే 30%. సో ఆ 30% ఎంతమంది స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చారు, ఎంత 1200 స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్ అంటే ఏంటి 30% ఈక్వల్స్ టు 1200. కనుక్కోవాల్సింది ఏంటి, హౌ మెనీ స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్. 70% పాస్ అయినారు, 30% ఫెయిల్ అయినారు అంటే ఎగ్జామ్కి ఎంతమంది అటెండ్ అయినారు 100%. మనం కనుక్కోవాల్సింది ఏంటి 100%. క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 100% ఇంటూ 1200 బై 30%. సో పర్సంటేజ్ క్యాన్సల్, 0 క్యాన్సల్, 3 1s 3 4s. సో ఫైనల్గా ఏమవుతుంది మనకి 4000. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఎంత అంటే 4000 స్టూడెంట్స్. అండ్ ఆల్సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పర్సంటేజ్ ఎంత అంటే 30%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ అన్ ఎలక్షన్ రామ్ గెట్స్ 40% ఆఫ్ టోటల్ ఓట్స్ వైల్ రాను గెట్స్ 60% ఆఫ్ టోటల్ ఓట్స్. ఇఫ్ ది డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఓట్స్ ఇస్ 3500, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో ఇక్కడ ఏంటి 2 పర్సన్స్ యొక్క ఓట్స్ పర్సంటేజ్ ఇచ్చినారు అండ్ వాళ్ళ యొక్క పర్సంటేజ్ యొక్క డిఫరెన్స్ ఎంత అండ్ ఆ డిఫరెన్స్ యొక్క ఓట్స్ ఎన్ని అని ఇచ్చారు. దీని నుంచి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఓట్స్ ఓటింగ్ అయ్యాయి అని చెప్పి కనుక్కోమన్నారు. ఫస్ట్ ఇచ్చిన డేటా రాద్దాం. ఏంటి, రామ్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయి 40% ఆఫ్ టోటల్ ఓట్స్. నెక్స్ట్ రామ్. నెక్స్ట్ ఇచ్చిన డేటా ఏంటి, రాను గెట్స్ 60% ఆఫ్ టోటల్ ఓట్స్. సో రానుకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయంటే 60% ఆఫ్ టోటల్ ఓట్స్. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఓట్స్ ఇస్ 3500 అంటే వీళ్ళ 2 పర్సన్స్ యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్. సో ఇక్కడ 40%, ఇక్కడ 60%. సో వీళ్ళ యొక్క డిఫరెన్స్ ఎంత పర్సంటేజ్ అవుతుంది 40-60, డిఫరెన్స్ ఏమవుతుంది 20% అవుతుంది. సో వీళ్ళ యొక్క డిఫరెన్స్ పర్సంటేజ్ యొక్క ఓట్స్ ఇచ్చినారు. ఎన్ని, ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఓట్స్ ఎంత అంటే 3500. సో ఇద్దరి మధ్య ఓట్స్ ఎంత డిఫరెన్స్ అంటే 3500. సో 20% 3500 అయితే కనుక్కోమన్నది ఏంటి మనకి ఇక్కడ, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే మనకి ఎంత పర్సంటేజ్ ఇక్కడ 100%. సో కనుక్కోవాల్సింది కూడా 100%. క్రాస్ మల్టిప్లై ఇంటూ 3500 బై 20%. సో పర్సంటేజ్ క్యాన్సల్ అవుతుంది. 20 1s 25s. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది మనకి 0 0 2 క్యారీ 5 3s 15 + 2 17. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత 100% ఎంత అంటే 17500. ఏ ఆప్షన్, ఆప్షన్ 2 ఇస్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ది టోటల్ నెంబర్స్ బిట్వీన్ 100 and 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 12. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఫైండ్ ది టోటల్ నెంబర్స్ బిట్వీన్ 100 and 200 విచ్ ఆర్ డివిజిబుల్ బై 12. సో 100-200 నెంబర్స్ బిట్వీన్లో 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కనుక్కోమన్నారు. సో 100-200 బిట్వీన్లో ఎన్ని ఉన్నాయని కనుక్కోవాలంటే ఫస్ట్ 100లోపు ఎన్ని 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి అండ్ 200లో ఎన్ని డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి కనుక్కోవాలి. కనుక్కొని దాని యొక్క 2 డిఫరెన్సెస్ మనం కన్సిడర్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ 100లో మనకి ఎన్ని 12తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయి అని అంటే 8. సో 12 8s 96. సో అప్రాక్సిమేట్లీ మనకి 100 లోపు ఎన్ని నెంబర్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది 12తో డివిజిబుల్ అయ్యేటివి అంటే 8. సో సిమిలర్గా 200లో ఎన్ని డివిజిబుల్స్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయంటే 12 1s 12 80. సో 12 6 72. అప్రాక్సిమేట్లీ 200 లోపు ఎన్ని డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయంటే 16. సో ఏంటి 100లో 8 నెంబర్స్ డివిజిబుల్ అయ్యేటి ఉన్నాయి బై 12 అండ్ 200లో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 12తో డివిజిబుల్ అయ్యేటివి అని అంటే 16.
సో మనకేంటి 100 లోపు 8 వచ్చినాయి, 200 లోపు 16 అయింది. కనుక్కోమన్నది ఏంటి 100 అండ్ 200 అన్నారని చెప్పేసి 2 యాడ్ చేసినా రాంగ్ అవుతుంది, ఆర్ ఎల్స్ ఇందులో ఏదైనా ఒకటి కన్సిడర్ చేసిన అంటే ఏంటి 200 అన్నారని చెప్పేసి 16 కన్సిడర్ చేస్తే రాంగ్ అవుతుంది. ఎందుకనంటే టోటల్ నెంబర్స్ బిట్వీన్ 100 అండ్ 200, 100కి 200కి మధ్యలో ఉండేటివి కనుక్కోమన్నారు. అంటే ఏంటి 100కి ముందు 8 ఉన్నాయి, 200 లోపు 16 ఉన్నాయి, అంటే 100కి ముందు వచ్చినాయి తీసేసేయాలి. అంటే 100కి ముందు ఎన్ని ఉన్నాయి 8. సో 100కి ముందు ఎన్ని వచ్చినాయో ఈ 200లో దాంట్లో నుంచి మనం డిఫరెన్స్ చేయాలి. అంటే ఏంటి 16 మైనస్ 8, అప్పుడు ఏమవుతుంది 8. సో అప్పుడు ఏమవుతుంది 100 టు 200లో డివిజిబుల్ బై 12తో డివిజిబుల్ అయిన నెంబర్స్ టోటల్ ఎన్ని ఉన్నాయి 100 అండ్ 200లో మాత్రమే ఎన్ని అని అంటే 8. 200 లోపు అన్నారంటే 16 అవుతుంది, 100 లోపు అంటే మనకి 8 అవుతుంది. సో ఇప్పుడు కనుక్కోమని 100 అండ్ 200 బిట్వీన్ అంటే దీని యొక్క డిఫరెన్స్, డైరెక్ట్ దీని డిఫరెన్స్ తీసుకున్నా సరిపోతుంది 8. ఆప్షన్ 3 ఇస్ ది రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ది సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ 2√3 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది క్యూబ్. సో ఇక్కడ ఏంటంటే సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఇచ్చినారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ కనుక్కోమన్నారు. సో మనం డైరెక్ట్ సాల్వ్ చేయొచ్చు. ఏంటి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది మనకి 6 ఇంటూ ఎస్ స్క్వేర్. సో ఎస్ స్క్వేర్ అంటే ఏంటి సైడ్, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినారు సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఏంటి 2√3. సో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏంటి 6 ఇంటూ 2√3 స్క్వేర్ అన్నారు కాబట్టి హోల్ స్క్వేర్. సో ఏమవుతుంది 6 ఇంటూ 2 స్క్వేర్ 4, √3 ఇంటూ స్క్వేర్ ఏమవుతుంది మనకి ఇంటూ 3. సో 6 ఇంటూ 4 3 12. సో 12 6 మనకి ఎంత 72 సెంటీమీటర్ స్క్వేర్. సో సైడ్ ఆఫ్ ది క్యూబ్ వచ్చేసి 2√3 సెంటీమీటర్స్ అవుతే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఏమవుతుంది అని అంటే 72 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ 2 ఇస్ ది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A, B, C ఆర్ ఇన్ ద రేషియో 1/2, 1/3, 1/4, if the total profit is 15,600 for 1 year, find the highest profit share. సో క్వశ్చన్ ఎక్కడ నుంచి ఇచ్చారంటే ఇన్వెస్ట్మెంట్ నుంచి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, పార్ట్నర్షిప్. సో ఏంటి 3% వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఇచ్చినారు, దాని నుంచి ప్రాఫిట్ రేషియో కనుక్కొని, సో అండ్ ఆల్సో టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన డేటా నుంచి ప్రాఫిట్ రేషియోస్ని కనుక్కొని అందులో హైయెస్ట్ ప్రాఫిట్ షేర్ ఎవరిది అని చెప్పేసి కనుక్కోమంటున్నారు. ఇచ్చిన డేటా ఏంటి మనకి ABC 3%. సో ఏ రేషియోస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే 1/2, 1/3, 1/4. సో ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినారు అంటే 1 year ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1. సో ఇచ్చిన డేటా ఇది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఇచ్చినాయి అండ్ ఆల్సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేసినారు ఉంది. దీని నుంచి ప్రాఫిట్ రేషియో కనుక్కుంటాం. ప్రాఫిట్ ఈక్వల్స్ ఏంటి మనకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, టైం ఉంది, దీని నుంచి ప్రాఫిట్ రేషియో కనుక్కుంటాం. ఎలా ఇవి వచ్చేసి క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఏంటి ఏకి ఏమవుతుంది 3 4s 12 అండ్ బీకి ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది 2 4s 8 అండ్ సికి ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది 3 2s 6. అగైన్ 12 8 6 ఏమైనా క్యాన్సలేషన్ అవుతుందంటే 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, 6 4s 3s. సో ఏబిసి ప్రాఫిట్ రేషియోస్ ఏ విధంగా ఉన్నాయంటే ప్రాఫిట్ రేషియోస్ ఆఫ్ ఏబిసి 6 4 3 అండ్ ఆల్సో టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు. ఇక్కడ ప్రాఫిట్ రేషియోస్ ఎన్ని పార్ట్స్ 6 + 4 + 3 అంటే ఏంటి 13 పార్ట్స్. సో 13 పార్ట్స్ యొక్క ప్రాఫిట్ అమౌంట్ ఇచ్చారు ఎంత 15,600. కనుక్కోమన్నది ఏంటి హైయెస్ట్ ప్రాఫిట్ షేర్. సో ఇచ్చిన ప్రాఫిట్ షేర్స్లలో హైయెస్ట్ ప్రాఫిట్ షేర్ ఎవరికి వచ్చింది అంటే ఏకి వచ్చింది 6 పార్ట్స్తోన, బీకి 4, సికి 3. సో ఇందులో నుంచి ఏకి ఎంత అంటే 6, హైయెస్ట్ ప్రాఫిట్ షేర్ కూడా ఎవరిది అవుతుంది అంటే 6. సో 6 పార్ట్స్ ఎంత అని చెప్పి కనుక్కోమన్నారు. క్రాస్ మల్టిప్లై 6 ఇంటూ 15,600 బై 13. సో 13 1s 13, 2 క్యారీ అవుతుంది, 13 2s. సో 6 12s ఎంత అంటే 72, 2 zeros. సో హైయెస్ట్ ప్రాఫిట్ షేర్ ఎవరిది అంటే ఏ అండ్ దాని అమౌంట్ ఎంత అని అంటే ప్రాఫిట్ ఆఫ్ ఏ హైయెస్ట్ షేర్ ఎంత అంటే 7,200. ఏ ఆప్షన్ 3 ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డిఈఎఫ్ ఆర్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి బిసి సిఏ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇక్కడ ఏంటి అంటే 3 పాయింట్స్ డిఈఎఫ్ అనేది ఏబిసి ట్రయాంగిల్స్ యొక్క మిడ్ పాయింట్స్ అంట. సో ఏంటి ఇచ్చిన ట్రయాంగిల్ ఏంటి ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసికి డిఈఎఫ్ అనేది మిడ్ పాయింట్స్, డిఈఎఫ్ అనేది మిడ్ పాయింట్స్. సో డిఎఫ్ నుంచి మనకి అగైన్ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో క్వశ్చన్లో ఏమంటున్నారు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ట్రయాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ డిఎఫ్ యొక్క పర్సంటేజ్ ఎంత. సో ఈ పెద్ద ట్రయాంగిల్లో ఈ చిన్న ట్రయాంగిల్ ఎంత పర్సంటేజ్, ఎంత పార్ట్ అని చెప్పేసి కనుక్కోమంటున్నారు. సో ట్రయాంగిల్స్ స్మాల్ బిగ్ ఉన్నప్పటికీ ట్రయాంగిల్ ఏబిసి ఎలా ఉందో ట్రయాంగిల్ డిఎఫ్ కూడా ఉంది. ఇవి ఏంటి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్. సో బై యూజింగ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏరియా మనం దీని యొక్క పర్సంటేజ్ కనుక్కుంటాం. ఎలా అంటే సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ వాట్స్ పర్సంటేజ్. అంటే ఎందులో నుంచి కనుక్కుంటున్నాం అంటే కింద రాసేసుకుంటాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్కి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఏరియా ఏమవుతుంది అంటే సైడ్ స్క్వేర్ అవుతుంది. సో 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ఉన్నప్పుడు వాటి యొక్క ఏరియా ఏమవుతుంది అంటే సైడ్ స్క్వేర్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్కి ఏదైనా ఒక సైడ్ కన్సిడర్ చేద్దాం. సో డిఈ కన్సిడర్ చేద్దాం. డిఈ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది సైడ్ స్క్వేర్ బై డిఈ బై నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి ఏ సైడ్ కన్సిడర్ చేస్తాం, ప్యారలల్గా ఉండే సైడ్ కన్సిడర్ చేయాలి. సో డిఈకి ప్యారలల్ ఉండేది బీసీ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్కి సైడ్ ఏంటి డిఈ అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఏబిసికి సైడ్ ఏంటి అంటే బీసీ బై హోల్ స్క్వేర్. సో అగైన్ దీని నుంచి మనం చేంజ్ చేస్తామా అంటే ఈ ట్రయాంగిల్ నుంచి మనకి డిఈ ఈస్కొచ్చు ఏమవుతుంది అంటే ఆఫ్ బీసీ. ఎందుకనంటే ఇక్కడ డిఈ బీసీ అనేది ప్యారలల్ ఉన్నాయి, బట్ ఇక్కడ లెంత్ అనేది సేమ్ ఉంటుందా అంటే ఉండదు. ఇక్కడ బీసీ యొక్క లెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ డిఈ యొక్క లెంత్ చిన్న ఉంది, అంటే ఆఫ్ ది లెంత్ ఇక్కడ మనకి తగ్గుతుంది. సో డిఈ ఈస్కొచ్చు ఏమవుతుంది ట్రయాంగిల్ నుంచి అంటే ఆఫ్ బీసీ. సో దీని నుంచి మనం బీసీ ఈస్కొచ్చు ఏమవుతుంది 2డిఈ. సో దీన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది డిఈ బై బీసీ ఈస్కొచ్చు ఏమవుతుంది 2డిఈ హోల్ స్క్వేర్. సో డిఈ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది 1/2 హోల్ స్క్వేర్. సో 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. సో ఇదేంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో దీని నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 4 పార్ట్స్ అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఏమవుతుంది 1 పార్ట్ అవుతుంది. కనుక్కోమన్నది ఏంటి కూడా డిఎఫ్ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఏబిసి. ఏబిసిలో డిఎఫ్ పర్సంటేజ్ ఎంత. సో ఏబిసి 4 పార్ట్స్ అయితే డిఎఫ్ 1 పార్ట్ అవుతుంది. సో 4 పార్ట్స్ మనం 100 కన్సిడర్ చేస్తే 1 పార్ట్ డిఎఫ్ అనేది 1 పార్ట్ ఉన్న ట్రయాంగిల్లో. సో 1 పార్ట్ ఏమవుతుంది మనకి 25%. సో 1 పార్ట్ ఏమవుతుందంటే 25%. సో ట్రయాంగిల్ ఏబిసిలో డిఎఫ్ యొక్క పర్సంటేజ్ పార్ట్ ఎంత అంటే 25%. ఆప్షన్ 2 ఈజ్ ది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ x³ + y³ = 35 and x + y = 5, then find the value of x⁴ + y⁴. సో ఇక్కడ ఏంటి x³ + y³ వాల్యూ ఇచ్చారు అండ్ x + y వాల్యూ ఇచ్చారు. కనుక్కోబడ్డది ఏంటి అంటే x⁴ + y⁴. ఎలా కనుక్కుంటాము, ఏమైనా హింట్ దొరుకుతుందా క్వశ్చన్ నుంచి అంటే ఇచ్చిన డేటా ఏంటి x³ + y³ = 35, x + y = 5. సో ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనకి ఏదైనా ఐడియా వస్తుందని అంటే ఏంటి, ఫర్ సపోజ్ x = 2, y = 3 తీసుకుంటే ఏమవుతుంది 2 + 3 5 అవుతుంది. సో సిమిలర్గా దీనికి కూడా ఏమవుతుంది 2³ అంటే ఏమవుతుంది 8. సో అగైన్ y = 3, y = 3 కన్సిడర్ చేస్తే ఏమవుతుంది 3³. సో 3³ అంటే 27. సో 8 + 27 ఏమవుతుంది మనకి 35. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నుంచి మనకి డైరెక్ట్ వాల్యూస్ వచ్చేస్తున్నాయి. ఏంటి x = 2 అండ్ y = 3. సో దీన్ని x⁴ + y⁴లో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ మనకు ఆన్సర్ వస్తుంది. సో x⁴ +
వై పవర్ 4. సో ఎక్స్ వాల్యూ ఎంత 2 పవర్ 4 ప్లస్ వై వాల్యూ ఎంత మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నుంచి అంటే 3 పవర్ 4. సో 2 పవర్ 4 అంటే ఏమవుతుంది మనకి 16. సో 3 పవర్ 4 అంటే మనకి ఎంత అవుతుంది వాల్యూ అని అంటే 81. సో మనకేంటి కనుక్కోండి ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అంటే అడిషన్. సో 16 ప్లస్ 81 ఏమవుతుంది అంటే 97. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈక్వల్స్ టు 35 అయితే అండ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 5 అవుతే సో ది వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఏమవుతుంది అంటే 97. అండ్ ఎక్స్ వై వాల్యూస్ మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసినారు. సో ఆప్షన్ 2 ఇస్ ది రైట్.